పడుతుంది అని అంటుండు. ఎందుకు టైం పడుతుంది సార్? మేము 9 నెలల నుంచి కూడా ఇంతగానో టైం పట్టేది. మాకు రెగ్యులర్ వాళ్ళకి ఏమో 5వ తారీఖు రాగానే అకౌంట్లలో జీతాలు పడుతున్నాయి. మేమేమో చేతులు డొక్క ఆడితేనే రెక్క ఆడితేనే డొక్క సార్. ఎవరికైనా రూమ్ రెంట్లు, ఫీజులు, చిన్న పిల్లలు సార్, మాకు చిన్న పిల్లలు ఫీజులు కట్టుకోవాలి. మరి రేవంత్ రెడ్డికి ఎందుకు జాలి కలగట్లేదో మా మీద, మరి మా మీద ఎందుకు ఆయనకి ఇంత అనిపిస్తుందో, ఒక కాంట్రాక్టర్ కు మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తుండో మాకు అర్థం కావట్లేదు. దయచేసి కలెక్టర్ కి ఒకటే విన్నవిస్తున్నాం, మేము మా జీతాలు మాకు దయచేసి వేయండి. ఎంతగానో రిక్వెస్ట్ చేసినా కూడా కనీసం మీరు ఇంకా రెస్పాన్స్ కాలేదు. అదే మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు ఉత్తమ కుమార్ కలిసి ఇదంతా చేస్తున్నారని మాకు తెలుస్తుంది సార్. మమ్మల్ని రోడ్డు మీదకి ఇంతవరకు కూడా మేము రోడ్డు మీదకి రాలేదు. ఈసారి ఎందుకు వచ్చినా ఒకసారి ఆలోచించండి సార్. మీరు ఒక స్థాయిలో ఉన్నారు సార్. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మా జీతాలు ఏమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, అర్థం చేసుకోండి సార్ కొంచెమైనా. నా పేరు గోపిచంద్ అండి. నేను హౌస్ సోర్సింగ్ జాబ్లో చేస్తున్నాను. MNOగా పనిచేస్తున్నాను ఏరియా హాస్పిటల్లో. గత 6 నెలల నుంచి మాకు జీతాలు పడట్లేదు. మాకు రూమ్ రెంట్కి కూడా ఇబ్బంది అవుతుంది చాలా. కనీస అవసరాలకు కూడా మాకు జీతాలు వేయకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వం దగ్గరికి చాలా వాళ్ళు అధికారులు చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. కలెక్టర్ దగ్గర పోతే సూపరింటెండెంట్ దగ్గర పోతే కలెక్టర్. అంటే మీకు జీతాలు ఏజెన్సీ వాళ్ళే కదా? ఏజెన్సీ వాళ్ళకే ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి. అంటే ఏ సమస్య వచ్చిందా? టైం అయిపోయిందా? ఏ సమస్య? టైం అయిపోయిందని చెప్పి. ఓకే. కలెక్టర్ ఆఫీస్కి పోతేమో మాకు తెలియదండి, మీ హౌస్ సోర్సింగ్ వాళ్ళకి మీ సూపరింటెండెంట్ని అడగండి అని చెప్పేసి అంటారు. మా సూపరింటెండెంట్ అడిగితే ఏమంటున్నారు, మాకు తెలియదండి, అధికారుల గురించి మాకు తెలియదు, మా సైడ్ నుంచి అయితే ఏం లేదు అని చెప్పేసి అంటున్నారు. గత 6 నెలల నుంచి మాకు జీతాలు పడకుంటే చాలా ఇబ్బంది పడుతున్నాం. గోపి గారు మన కలెక్టరేట్ అవుట్సోర్సింగ్ మీరు ధర్నా చేశారు కదా, దేని గురించి చేస్తే మీకు కలెక్టర్ గారిని ఏమని కలిసి ఏమని మీ బాధ్యత వెళ్ళబోచ్చారు అక్కడ? మేము చూస్తామండి, దానికి మేము స్పందిస్తాము అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు స్పందించలేదు. మా దగ్గర అవుట్ సోర్సింగ్ దాంట్లో జాబ్ చేసే వ్యక్తి పాయిజన్ తీసుకొని ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాడు. ఎంత ఇబ్బంది ఉంటే వాళ్ళు ఇలా చేస్తారు. మీరు కూడా కొంచెం స్పందించండి. మిత్రులు కూడా మాకు సౌకర్యించి దీన్ని చాలా పెద్ద స్థాయిగా మీరు తీసుకోవాలని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాం. ఎంతమంది పనిచేస్తున్నారు అంతా ప్రభుత్వ ఆసుపత్రులు అవుట్ సోర్సింగ్ కానీ? 500 మంది పనిచేస్తున్నారు. మరి మీ సమస్యకి ఎట్లా పరిష్కారం అంటే మీరు చూస్తున్నారే అండి, రోడ్ల మీదకి ఎక్కినాం, కడుపు మాడి రోడ్ల మీదకి ఎక్కినాం. మా ఓడి కడుపు మాడి పాయిజన్ తీసుకున్నాడు, వాడు సీరియస్గా ఉన్నాడు. ఏం చేస్తాం? అతనికి కాక ఏమైనా జరిగిందనుకో ఈ ప్రభుత్వ అధికారులు అందరూ చాలా 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 ఇది ఉద్యమం పోయి విప్లవం అవుతుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రభుత్వాలన్నీ మాకు సహకరించి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు భద్రత ఇచ్చి మాకు కనీస వేతనం, మా పనికి మాకు కనీస వేతనం మాకు కల్పించాలని మేము అందరం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరం మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా 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 ఇబ్బంది ఉందండి. మాకు కనీసం వేతనాలు అందకుంటే 6 నెలల పాటు అందకుంటే చాలా ఇబ్బందికరంగా ఉందండి అసలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.